ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుడు ఏ మాటలైతే మరి అనుసరించమన్నాడో ఆ మాటల ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలు నడుచుకోలేదండి. దేవుడు విధించిన కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేదు. అలా నడుచుకోలేనప్పుడు ఎలాంటి శిక్ష వస్తుందో, ఎలాంటి శాపం వస్తుందో, ఎలాంటి బానిసత్వంలోనికి వారు వెళ్ళిపోతారో దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు వారికి తెలియజేసినప్పటికీ అజ్ఞానులుగా వారు దేవుని మాటను త్రోసివేసి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని చెరకు అప్పగించాడు, ఆ యొక్క దాసత్వానికి అప్పగించాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును పంపించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా బబులోనికి బానిసలుగా తీసుకుపోయేట్టు దేవుడే చేశాడండి. ఎందుకంటే ముందుగానే దేవుడు హెచ్చరించినప్పటికీ వారు దేవుని మాట విననల్లకపోయి